ఈ రోజు మొదలైన విజయ్ హజారే ట్రోఫీలో రోకో జోడీ అద్దర కొట్టేసింది. ఇద్దరు కూడా సెంచరీలతో చెలరేగిపోయారు. అది కూడా మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే మామూలు బ్యాటింగ్ కాదు, ఇద్దరు కూడా అగ్రెసివ్ బ్యాటింగ్ చేశారు. మరి ముఖ్యంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అయితే బౌండరీస్తో రేవెట్టేశాడంటే. సో నిజానికి వీళ్ళిద్దరు గేమ్ అయితే లైవ్ టెలికాస్ట్ కాలేదు. ఇన్ఫాక్ట్ ఈ రోజు విజయ్ హజారే ట్రోఫీలో చూసుకుంటే కేవలం 2 మ్యాచ్లు మాత్రమే లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు. మిగతా ఏ మ్యాచ్ కూడా లైవ్ టెలికాస్ట్ చేయలేదు, ఇంక్లూడింగ్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఆడిన మ్యాచ్లు కూడా. సో దీంతో ఫ్యాన్స్ అయితే బీసీసీఐ అయితే చాలా కోపంగా ఉన్నారు. మీరెందుకు వీళ్ళిద్దరు ఆడిన మ్యాచెస్ను లైవ్ టెలికాస్ట్ చేయలేదని చెప్పి సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోల్స్ వేస్తున్నారు. సో మనమైతే దీని గురించి వీడియోలో కాస్త ముందుకెళ్ళాక మాట్లాడుకుందాం. అంటే బీసీసీఐ ఈ మ్యాచెస్ను ఎందుకు లైవ్ టెలికాస్ట్ చేయలేదో మనమైతే డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడైతే మనం రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలి. అట్ ది సేమ్ టైం కొంతమంది యంగ్స్టర్స్ ఈరోజు రికార్డ్ బ్రేకింగ్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అంటే లిస్టే క్రికెట్లో ఇంతకుముందు ఎప్పుడు చూడని కొన్ని అద్భుతమైన రికార్డులు అయితే క్రియేట్ చేశారు. సో వీడి గురించి కూడా మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎనివే ముందుగా రోకో పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇద్దరు కూడా సెంచరీలతో చావగొట్టేశారు. అది కూడా మనందరికీ తెలుసు. వీళ్ళిద్దరూ చాలా కాలం తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్నారు. రోహిత్ శర్మ అయితే చివరికి టోర్నమెంట్లో 2018 సంవత్సరంలో ఆడాడు. అంటే 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ టోర్నమెంట్లోకి అడుగుపెట్టాడు. వేరేస్ విరాట్ కోహ్లీ విషయానికి వస్తే ఇంకా లాంగ్ గ్యాప్ వచ్చింది. తన చివరి విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ ఎప్పుడో 2010 సంవత్సరంలో ఆడాడు. అంటే ఆల్మోస్ట్ 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ విరాట్ కోహ్లీ టోర్నమెంట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత వీళ్ళిద్దరూ రీఎంట్రీ చూసుకుంటే మామూలుగా లేదు, దద్దరెళ్ళిపోయింది. మరోసారి వన్డే ఫార్మెట్లో వీళ్ళిద్దరూ ఎంత గొప్ప ఆటగాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అది కూడా రీసెంట్గానే వాళ్ళ ఐసీసీ ర్యాంకింగ్స్ చూసాం, ఇద్దరు కూడా టాప్ 2లో ఉన్నారు. అంటే రోహిత్ శర్మ వన్డే ఫార్మెట్లో ప్రెజెంట్ నెంబర్ 1 బ్యాటర్ అండ్ విరాట్ కోహ్లీ చూసుకుంటే నెంబర్ 2 బ్యాటర్. అండ్ ఎగ్జాక్ట్లీ ఈరోజు ఈ ర్యాంకింగ్స్కి తగ్గట్టే మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశారు. సో ముందుగా రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు ముంబై టీంకి అద్భుతమైన విజయాన్ని అందించాడు. సిక్కిం టీం మీద మ్యాచ్ను 1 సైడ్ చేశాడు. అది కూడా కేవలం 94 బంతుల్లోనే 155 పరుగులు చేశాడు. అండ్ అతని ఇన్నింగ్స్లో చూసుకుంటే 18 4లోనే 9 సిక్సర్లు ఉన్నాయి. విచ్ మీన్స్ అతను కొట్టిన 155 పరుగుల్లో 126 పరుగులు బౌండరీస్ రూపంలోనే వచ్చాయి. అంటే 6లు 4లు రూపంలోనే వచ్చాయి. మేలీ తన హాఫ్ సెంచరీ రీచ్ అయ్యే టైంకి చూసుకుంటే తన బ్యాటింగ్ పీక్స్లో ఉంది. 28 బాల్స్లో 50 కొట్టేశాడు. అండ్ తను 50 కంప్లీట్ చేసే టైం చూసుకుంటే తను కొట్టిన 54 పరుగుల్లో 52 పరుగులు బౌండరీస్ రూపంలోనే వచ్చాయి. అండ్ తన సెంచరీని చూసుకుంటే కేవలం 62 బంతుల్లోనే ఫినిష్ చేశాడు. అంటే మన హిట్ మ్యాన్ ఏ రేంజ్లో బ్యాటింగ్ చేశాడో మీరు అర్థం చేసుకోవచ్చు. సో రోహిత్ శర్మ బ్యాటింగ్ తప్పకైతే ముంబై టీం చాలా ఈజీగా మ్యాచ్ గెలిచేసింది. ఇన్ఫాక్ట్ ముందు వాళ్ళ బౌలర్స్ చాలా మంచిగా బౌలింగ్ చేసి సిక్కిం టీంను తక్కువ రన్స్ కట్టడి చేశారు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సిక్కిం టీం కేవలం 236 రన్స్ మాత్రమే కొట్టారు. అండ్ దెన్ ముంబై టీం చేజింగ్లో చూసుకుంటే ఈ టార్గెట్ను కేవలం 30.3 ఓవర్స్లో కొట్టేశారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రోహిత్ శర్మ విధ్వంసం ఏ రేంజ్లో ఉందని చెప్పి. మరి ముఖ్యంగా 237 రన్స్ టార్గెట్లో అతను ఒక్కడే 155 పరుగులు చేశాడు. సో మనం కళ్ళతో చూడలేకపోయినప్పటికీ స్కోర్ కార్డ్ బట్టి అర్థం చేసుకోవచ్చు రోహిత్ శర్మ ఏ రేంజ్లో బ్యాటింగ్ చేశాడని చెప్పి. ఎస్పెషల్లీ మ్యాచ్కి ఎక్కువ మంది క్రౌడ్ని అలౌ చేయలేదంట. అంటే ఈ మ్యాచ్ని జైపూర్లోని సవామాన్ సింగ్ స్టేడియం వేదికగా పెట్టారు. అండ్ గ్రౌండ్ యాజమాన్యం చూసుకుంటే కేవలం 3000 మంది ఫ్యాన్స్ వచ్చేలా మాత్రమే ఏర్పాట్లు చేశారంట. బట్ రియాలిటీలో చూసుకుంటే మాత్రం ఫ్యాన్స్ ఆగుతారా, 12,000 మంది కంటే ఎక్కువ క్రౌడ్ వస్తారంట. అది కూడా మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఫ్యాన్స్ అంతా రోహిత్ శర్మ జపం చేశారంట. ఇన్ఫాక్ట్ ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అండ్ వీడియోలో చూసుకుంటే ఫ్యాన్స్ అయితే రోహిత్ శర్మని బౌలింగ్ చేయమని అడుగుతున్నారు. సో విధంగా ఫ్యాన్స్ అయితే చాలా పెద్ద ఎత్తున రోహిత్ శర్మని చూసేందుకు గ్రౌండ్కి వచ్చారు. అండ్ రోహిత్ శర్మ వాళ్ళైతే తన బ్యాటింగ్తో మామూలుగా ఎంటర్టైన్ చేయలేదు, బీభత్సంగా కొట్టిపడేశాడు. ఇక కింగ్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విషయానికి వస్తే మరోసారి అతను ఎందుకు చేజ్ మ్యాచ్లో ప్రూవ్ చేసుకున్నాడు. నిజంగా ఆంధ్ర టీం మీద ఒక మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టి చేజ్ని చాలా కేక్ వాక్లా మార్చేశాడు. సో యాక్చువల్గా ఢిల్లీ వర్సెస్ ఆంధ్ర మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఎత్తుగా జరగాలి. బట్ సెక్యూరిటీ రీజన్స్తో ఈ మ్యాచ్ యొక్క వెన్యూని మార్చేశారు. అంటే విరాట్ కోహ్లీ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ఆడితే క్రౌడ్ని కంట్రోల్ చేయడం కష్టమని తెలుసు. దీనివల్ల బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే మరో స్టేడియానికి మ్యాచ్ని మార్చేశారు. అండ్ ఈ మ్యాచ్ని లైవ్లో చూడడానికి ఫ్యాన్స్ అవన్నీ కూడా గ్రౌండ్లోకి అలౌ చేయలేదంట. బట్ వాళ్ళైతే ఊరుకుంటారా, స్టేడియానికి అనుకున్న చట్టా పొట్ట అన్ని ఎక్కేసి మ్యాచ్ చూశారు. సో విధంగా విరాట్ కోహ్లీని చూసేందుకైతే ఫ్యాన్స్ చాలా ఎగబడ్డారు. అండ్ వాళ్ళ ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తూ విరాట్ కోహ్లీ ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్తో ఢిల్లీ టీంని గెలిపించాడు. అది కూడా ఎవరి మీద, ఆంధ్ర టీం మీద. సో ఈ మ్యాచ్లో అయితే ఆంధ్ర టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసింది ఒక మంచి డీసెంట్ స్కోరే కొట్టారు. 50 ఓవర్స్లో 298 రన్స్ కొట్టారు. మెల్లీ రిక్యూబీ ఒక సెంచరీ కొట్టి ఆంధ్ర బ్యాటింగ్లో స్టాండ్అవుట్ ప్లేయర్గా నిలిచాడు. అయితే అవతల సైడ్ అయిన విరాట్ కోహ్లీ ఈ టార్గెట్ని చాలా చిన్న టార్గెట్లా మార్చేశాడు. అంటే విరాట్ కోహ్లీ సెంచరీ దెబ్బకి ఆంధ్ర టీం సెట్ చేసిన టార్గెట్ను ఢిల్లీ టీం కేవలం 37.4 ఓవర్స్లోనే కొట్టేశారు. సో విరాట్ కోహ్లీ అయితే మొత్తం 101 బంతులు 131 పరుగులు చేశాడు. అండ్ తన ఇన్నింగ్స్లో చూసుకుంటే 14 4లు మరి 3 సిక్సర్లు ఉన్నాయి. మెయిల్ ఇన్నింగ్స్ ద్వారా తన లిస్టే కెరియర్లో 16,000 పరుగులు మార్కులు అందుకున్నాడు. అది కూడా అందరికంటే వేగంగా మార్కులు అందుకున్నాడు. వేరే తనకి ఓవరాల్గా లిస్టులో చూసుకుంటే ఇది 58వ సెంచరీ అంట. సో విషయంలో మన ఇండియన్స్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ కంటే ముందు సచిన్ ఉన్నాడు. అంటే సచిన్ తన లిస్టే కెరియర్లో మొత్తం 60 సెంచరీలు కొట్టాడు. వేరేజ్ విరాట్ కోహ్లీ చూసుకుంటే ఈరోజు తన 58వ సెంచరీ కంప్లీట్ చేశాడు. సో ఇక్కడ మీకు లిస్ట్ అంటే మొత్తం ఓడిఐ మ్యాచెస్ అన్నీ వచ్చేస్తాయి. 50 ఓవర్స్ ఫార్మాట్లో ఆడే ప్రతి మ్యాచ్ని కూడా లిస్టే మ్యాచ్ అంటారు, ఇంక్లూడింగ్ వన్డే ఇంటర్నేషనల్స్. సో విధంగా డొమెస్టిక్ లిస్టే అలాగే వన్డే ఇంటర్నేషనల్స్ ఈ రెండు కలిపి విరాట్ కోహ్లీ 16,000 పరుగులు పూర్తి చేశాడు. అండ్ సెంచరీస్ విషయంలో చూసుకుంటే 58 సెంచరీలు ఫినిష్ చేశాడు.
అంతేకాదు విరాట్ కోహ్లీ తన చివరిగా 5 లిస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే ఇది 5సారి 50+ స్కోర్ కొట్టడం. అంటే తన సిడ్నీ వంటి దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి ఇన్నింగ్స్లో కూడా 50 కంటే ఎక్కువ రన్స్ కొట్టడం చూసాం. ఇన్ఫాక్ట్ మధ్యలో సౌత్ ఆఫ్రికా టీం మీద 2 బ్యాక్-టు-బ్యాక్ సెంచరీస్ కూడా కొట్టాడు. సో విధంగా విరాట్ కోహ్లీ ఎప్పుడైతే బ్యాక్-టు-బ్యాక్ టెక్ అవుట్స్ అయ్యాడో ఆ తర్వాత మాత్రం చెలరేగిపోతున్నాడు. మీలా బ్యాక్-టు-బ్యాక్ టెక్ అవుట్స్ తర్వాత తన వన్డే ఫీచర్ మీద క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి. విరాట్ కోహ్లీ రిటైర్ అయిపోవాలని చెప్పి చాలామంది జోషిని చెప్పారు. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫామ్ చూసుకుంటే పీక్స్లోకి వెళ్ళిపోయింది. అసలు ఆ 2016 సంవత్సరంలోని విరాట్ కోహ్లీని మరోసారి మనకి గుర్తు చేస్తున్నాడు. సిరోజైతే కింగ్ విరాట్ కోహ్లీ చేజింగ్లో సెంచరీ కొట్టి మరోసారి తను ఎందుకు చేజ్ మ్యాచ్లో ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఈ రోజు ఇద్దరు తమ టీంలను గెలిపించినందుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నారు. ఈ రోజు మొత్తం మీద రోకో జోడీ ఆడుతున్నారని తెలిసి విజయ్ హజారే ట్రోఫీ మీద చాలా బజ్ క్రియేట్ అయింది. అండ్ ఈవినింగ్ చూసుకుంటే ఆ బజ్ అయితే పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే వీళ్ళిద్దరు సెంచరీలతో చాలా రేగిపోయారు. బట్ ఎనివే ఈ రోజు అయితే వీళ్ళిద్దరు బ్యాటింగ్ మాత్రమే కాదు ఇంకా మరికొన్ని పర్ఫార్మెన్సెస్ కూడా హైలైట్గా నిలిచాయి. మెయిన్లీ బీహార్ కుర్రాళ్ళు అయితే బ్యాటింగ్ రికార్డులు క్రియేట్ చేశారు. సో బీహార్ టీం చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ టీం మీద ఏకంగా 574 పరుగులు చేశారు. అండ్ మెన్స్ యొక్క లిస్ట్ ఏ ఫార్మేట్లో చూసుకుంటే ఇప్పటివరకు ఇది హైయెస్ట్ స్కోర్. ప్రీవియస్ కే టీం కూడా వన్డే ఫార్మేట్లో 574 పరుగులు చేయలేదు. అట్ ది సేమ్ టైం ఇలా బ్యాటింగ్లో చూసుకుంటే మరోసారి వైభవ్ సూర్యవంశీ ఈ 14 ఏళ్ల కూడా హెడ్లైన్స్లో నిలిచాడు. కేవలం 36 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. అది కూడా 39 ఏళ్ల రికార్డుని తిరగరాస్తూ అతి చిన్న వయసులో ఈ ఫార్మేట్లో సెంచరీ కొట్టిన బ్యాట్స్మెన్గా చరిత్రగా ఎక్కాడు. అట్ ది సేమ్ టైం ఇదే టీం నుంచి వాళ్ళ కెప్టెన్ సకీబ్ అల్ హసన్ అతను కూడా సెన్సేషనల్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 32 బాల్స్లోనే సెంచరీ కొట్టేశాడు. అండ్ లిస్ట్ ఏ ఫార్మేట్లో చూసుకుంటే ఇది మన ఇండియా నుంచి ఫాస్టెస్ట్ సెంచరీ. అయితే ఓవరాల్గా చూసుకుంటే థర్డ్ ఫాస్టెస్ట్ సెంచరీ. ఇక ఇద్దరితో పాటు బీహార్ వికెట్ కీపర్ ఆయుష్ కూడా సెంచరీ కొట్టాడు. దీనివల్ల బీహార్ టీం ఏకంగా 574 రన్స్ కొట్టేశారు. ఇక రీసెంట్గానే స్మార్ట్ ట్రోఫీ గెలుచుకున్న జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషాన్ కూడా మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టాడు. కేవలం 33 బాల్స్లోనే సెంచరీ కొట్టి అతను కూడా రికార్డులు క్రియేట్ చేశాడు. మెయిన్లీ T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయిన తర్వాత తన బ్యాటింగ్లో చూసుకుంటే మరింత వేగం పెరిగింది. తన ప్రీవియస్ కడిన స్మార్ట్ టోర్నమెంట్ కంటే ఈ టోర్నమెంట్లోనే వేగంగా సెంచరీ కొట్టాడు. బట్ అన్లక్కీలీ కర్ణాటక బ్యాట్స్మెన్ అద్భుతంగా చేసేయడంతో జార్ఖండ్ టీం అయితే మ్యాచ్ ఓడిపోయారు. అది కూడా 412 పరుగులు భారీ స్కోర్ కొట్టినప్పటికీ జార్ఖండ్ టీం ఈ మ్యాచ్లో ఓడిపోయింది. సో విధంగా ఈరోజు విజయ్ హజారే ట్రోఫీలో చూసుకుంటే చాలా రికార్డులు క్రియేట్ అయ్యాయి. బట్ ఇవి కూడా లైవ్ టెలికాస్ట్ కాలేదు. ఇప్పుడు వరకు మనం చెప్పుకునే ఇన్నింగ్స్ కూడా ఫ్యాన్స్ లెవెల్లో చూడలేకపోయారు. బీసీసీఐ వీటిలో ఏ మ్యాచ్ని కూడా లైవ్ టెలికాస్ట్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ అయితే చాలా మండిపడుతున్నారు. ఎస్పెషల్లీ ఈరోజు టోర్నమెంట్లో మొత్తం 19 మ్యాచ్లు జరిగాయి. అయితే 19 మ్యాచ్లో లైవ్ టెలికాస్ట్ చేసింది కేవలం 2 మ్యాచ్లు మాత్రమే. అది కూడా ఒకటి నరేంద్ర మోడీ స్టేడియం వేదిక జరిగిన మ్యాచ్, మరో మ్యాచ్ రాజ్కోట్లోని నిరంజన్ స్టేడియం వేదిక జరిగింది. ఈ 2 మ్యాచ్లు మాత్రం లైవ్ టెలికాస్ట్ చేశారు. బట్ ఈ మ్యాచ్లో అంత ఇంట్రెస్టింగ్గా సాగలేదు. సో దీంతో ఫ్యాన్స్ అయితే బీసీసీఐ మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎందుకని 2 మ్యాచ్లు కూడా లైవ్ టెలికాస్ట్ చేయట్లేదని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఆడిన మ్యాచెస్ను ఎందుకు లైవ్ టెలికాస్ట్ లేదని చెప్పి బాగా ట్రోల్ చేస్తున్నారు. సో దీనికి బీసీసీఐ చెప్తున్న ఆన్సర్ ఏంటంటే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంట. అంటే ఇన్ని మ్యాచెస్ను ఇన్ని డిఫరెంట్ లొకేషన్స్లో లైవ్ టెలికాస్ట్ చేయడానికి బీసీసీఐ దగ్గర సరైన మీడియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంట. అట్ ది సేమ్ టైం కొన్ని చోట్ల గ్రౌండ్స్లో చూసుకున్న ఫెసిలిటీస్ సరిగ్గా లేవంట. అంటే మొత్తం అన్ని యాంగిల్స్లో కూడా కెమెరాస్ పెట్టి రికార్డ్ చేయడానికి అవకాశం లేదంట. బట్ ఎనివే ఈరోజు రోకో జోడీ మ్యాచెస్ ఆడిన గ్రౌండ్స్లో చూసుకుంటే ఫెసిలిటీస్ ఉన్నాయి. మెయిన్లీ సవాయ్ మాన్సింగ్ స్టేడియం ఒక ఇంటర్నేషనల్ స్టేడియం. అందులో ఐపీఎల్ మ్యాచెస్ కూడా జరుగుతాయి. దీంతో లైవ్ కవరేజ్ ఈజీగా ఇవ్వచ్చు. బట్ బీసీసీఐ దీన్ని సరిగ్గా పట్టించుకోలేదు. దీంతో ఫ్యాన్స్ అయితే మన బోర్డు మీద చాలా మండిపడుతున్నారు. మీ దగ్గర వేల కోట్ల రూపాయలు డబ్బులు పెట్టుకుని ఎంత నెగ్లిజెన్స్ ఏంటని చెప్పి మండిపడుతున్నారు. అయితే డొమెస్టిక్ మ్యాచ్లో చూసుకుంటే గతం నుంచి కూడా బీసీ లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు. బట్ మోస్ట్లీ గ్రూప్ స్టేజ్లో చూసుకుంటే ఎక్కువ మ్యాచెస్ని లైవ్ టెలికాస్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు సరైన మీడియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎట్ ది సేమ్ టైం సరైన ప్లానింగ్ కూడా ఉండదు. అదే నాకౌట్స్ విషయానికి వస్తే మాత్రం మన డొమెస్టిక్ మ్యాచెస్ని కూడా బాగానే లైవ్ ఇస్తారు. బట్ ఎనీహౌ బీసీసీఐ సరిగ్గా ప్లాన్ చేసుకోవాల్సిందే. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు వచ్చారు. దీంతో బీసీసీఐ ముందుగానే అన్ని ప్లాన్ చేసుకుని వీళ్ళిద్దరు ఆడే మ్యాచ్ని లైవ్ టెలికాస్ట్ చేస్తే బాగుండేది. పర్టికులర్గా వీళ్ళిద్దరు ప్రజెంట్ ఒక్క ఫార్మాట్లోనే ఆడుతున్నారు. దీంతో అన్ని మ్యాచెస్ని కవర్ చేస్తే బాగుంటుంది. సో ప్రస్తుతానికి అయితే నెక్స్ట్ మ్యాచ్ విషయంలో కూడా పెద్దగా క్లారిటీ లేదు. అంటే ముంబై మరియు ఢిల్లీ టీంలో తమ నెక్స్ట్ మ్యాచెస్ను డిసెంబర్ 26న ఆడబోతున్నాయి. మరి ఈ మ్యాచెస్ అయినా సరే లైవ్ టెలికాస్ట్ చేస్తారంటే ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ లేదు. బట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో వీళ్ళిద్దరు విధ్వంసం చూసాం. దీని తర్వాత కూడా లైవ్ టెలికాస్ట్ చేయకపోతే బీసీఐకే నష్టం. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళనే కాదు ప్రస్తుతం మన టీమిండియా ప్లేయర్స్ అందరూ కూడా ఈ ట్రోఫీలు ఆడుతున్నారు. ఎందుకంటే బీసీఐ ఒక మ్యాండేట్ పెట్టడం చూసాం. సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్న ప్రతి ప్లేయర్ కూడా ఈ టోర్నమెంట్లో కనీసం 2 మ్యాచ్లు ఆడాలని చెప్పి ఒక రూల్ పెట్టారు. సో దీంతో మన టీమిండియా స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా టోర్నమెంట్లో ఆడుతున్నారు కాబట్టి బీసీసీఐ ఇంకా బాగా ప్లాన్ చేసుకోవాల్సిందే. వాళ్ళైతే స్టార్ ఇండియన్ ప్లేయర్స్ ఆడుతున్న ప్రతి మ్యాచ్ కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తుంటే బాగుండేది. సో చూద్దాం మరి బీసీసీఐ ఎప్పటికైనా సరే మేలుకుంటుందా లేదని చెప్పి. ఎనివే ఒకవేళ ఈ మ్యాచెస్ కనుక లైవ్లో వస్తే జియో హాట్స్టార్లో వస్తాయి. అంటే ప్రజెంట్ బీసీఐకి మీడియా పార్ట్నర్స్గా జియో హాట్స్టార్ వాళ్ళు అలాగే స్టార్ ఇండియా వాళ్ళు ఉన్నారు. దీంతో డొమెస్టిక్ మ్యాచెస్ అన్ని కూడా వీటిలోనే లైవ్ వస్తాయి. ఒకవేళ వీటికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే నేనైతే మన సోషల్ మీడియా పేజెస్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.